అందరికీ నమస్కారం. న్యూస్ ఇచ్చే ముందు ఒకటిసారి క్రాస్ చెక్ చేస్తే వ్యూస్ కోసం అంటే వ్యూస్ కోసం కూడా కాదు, అది సమ్ అఫీషియల్ న్యూస్ ఛానల్స్ వచ్చినట్టు ఈ పేపర్లు. అరే భగవంతుడా, వాళ్ళు కూడా ఇంకేముంది, ఏపీలో భారీగా బయటపెట్టి బంగారానికి చెప్పాలి, ఇది నిజం. ఇంకేముంది, ఏపీ అసలు దశ తిరిగింది, ఇది నిజం. కానీ భారీగా తగ్గబోతున్న బంగారం ధరలు ఏపీ వారికి మాత్రం తగ్గుతాయని చెప్పేసి అన్నారే, అక్కడ మాత్రం నాకు అనిపించదు, ఒరే న్యూస్ ఇవ్వచ్చురా, జనాలు పిక్చర్ మాత్రం చేయకూడదురా బాబు అనిపించింది. ఏపీ బ్రతుకులు ఏపీ జనాలకు బ్రతుకులు బాగుపడతాయి. ఎందుకు? సంవత్సరానికి 750 కేజీల బంగారాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. దెన్ దాని త్రూ వచ్చేసి ట్యాక్స్ గవర్నమెంట్కి వచ్చింది, ఏపీకి వస్తుంది. అండ్ ఎక్కడైతే ఈ జియో మైసూర్ కంపెనీ వాళ్ళు జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, బొల్లబడిపల్లె ఆ 4 గ్రామాలలో 1500 ఎకరాలలో డ్రిల్లింగ్ చేస్తున్నారు ఇప్పుడు బంగారానికి సంబంధించి. వాస్తవానికి 1994లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెక్ చేసినప్పుడు ఈ కర్నూలు తుగ్గల మండలం జొన్నగిరి, తర్వాత వచ్చేసి ఇందా చెప్పగా పగిడిరాయి, ఎర్రగుడి, బొల్లబడిపల్లె ఆ 4 గ్రామాల పరిధిలో ఈ 1500 ఎకరాల విస్తీర్ణటువంటి ఏరియాలలో బంగారు నిక్షేపాలు అని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పారు. దెన్ 2005కి వచ్చేసి ఓపెన్ లైసెన్సింగ్ పిలిచారు, ప్రైవేట్ వాళ్ళు కూడా రావచ్చాయి బాబు, మీరు తవ్వకాలు జరుపుకొని మాకు ట్యాక్స్ పెట్టి మీరు పట్టుకెళ్ళిపోయి బంగారం అన్నారు. అప్పుడు జియో మైసూర్ వాళ్ళు వచ్చి ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తే 2013లో క్లారిటీ ఇచ్చారు, ఓకే చేసుకుంటారా బాబు అని. బట్ ఆ తర్వాత పర్యావరణం, ఎన్విరాన్మెంట్లు, తర్వాత సవాలక్షలు ఉంటాయి కదా, ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇదిగో మన 2023లో కేంద్రం నుంచి పూర్తి పర్మిషన్ వచ్చింది. 1994లో బంగారం నిక్షేపాలను చెప్పటం ఏంటి, 2005లో ఓపెన్ లైసెన్సింగ్ చెప్పటం ఏంటి, 2013లో వచ్చి జియో మైసూర్కి ఇవ్వటం ఏంటి, ఇప్పుడు ఫైనల్ పర్మిషన్ వచ్చింది. ఇది 2025. రేపు అక్టోబర్ 1 నుంచి తవ్వకాలు జరుపుతాయని మనకు తెలిసింది. మొత్తం ఈ జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, బొల్లబడిపల్లె మొత్తం 4 గ్రామాలు కదా, ఒక్కో ఎకరం వచ్చేసి 14,000 ఫస్ట్ లీజ్ అన్నారు. గ్రామస్తులు ఒప్పుకోవాలి, సరేనయ్యా 18,000 లీజ్ ఇస్తున్నాం అన్నారు. తర్వాత ప్రతి 20 మీటర్లకి డ్రిల్లింగ్ చేస్తారు, 20 మీటర్లకి డ్రిల్లింగ్ చేస్తాడు, ఇంకా 20 మీటర్ డ్రిల్లింగ్, ఆ డ్రిల్లింగ్ చేసి కింద నుంచి మట్టి తీస్తాడు. ఇలా మొత్తం 20,000 డ్రిల్లింగ్ బిట్స్ అయిపోతున్నాడు. రోజుకి 1000 టన్నుల మట్టిని బయటకు తీస్తారు. ఇలా తీసిన దానిలో టన్నున్నర మట్టి అంటే టన్ను అన్నప్పుడు 10 క్వింటాలు, క్వింటా అంటే 100 కేజీలు, అంటే అప్పుడు 1000 + 500 1500 కేజీల మట్టిని శుద్ధి చేస్తే వారికి అప్రాక్సిమేట్లీ గ్రాము బంగారం వస్తుంది. అలా సంవత్సరం మొత్తం మీద 750 కేజీల బంగారాన్ని ప్రొడక్షన్ చేయాలనేది వీళ్ళ యొక్క టార్గెట్. జియో మైసూర్ కంపెనీ ఆస్ట్రేలియా వాళ్ళది, మన దగ్గర డెక్కన్ గోల్డ్ మైనింగ్ అని చెప్పేసి కర్ణాటక వాళ్ళది, త్రివేణి అని చెప్పేసి ఇంకోటి, ఈ 3 కొలాబరేట్ అయిపోయి ప్రైవేటు వాళ్ళు ఇండియాలో ఫస్ట్ టైం ఒక ప్రైవేటు వాళ్ళు గోల్డ్ మైనింగ్లోకి దిగారు. పర్మిషన్స్ కూడా అన్ని ఇచ్చేశారు. ఆడడం చంద్రబాబు నాయుడు ఆబ్వియస్లీ ఏమంటారు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇప్పుడు శుద్ధి చేయడానికి నీళ్లు కావాలి కదా, హంద్రీనివా ఉంది కదా కాలువ, ఈ హంద్రీనివా దగ్గర దీనికి నీరు పడినప్పుడు 21 కిలోమీటర్లు వస్తుంది. ఈ 21 కిలోమీటర్ల దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా, పెద్ద పెద్ద పైప్ లైన్ ద్వారా నీటిని తరలిస్తారు. ఎంత? 1 టీఎంసీ అన్నప్పుడు 2,831 కోట్ల లీటర్లు. వీళ్ళకి 0.02 1 టీఎంసీలు పర్ ఇయర్ ఇచ్చున్నాడు, అంటే 59 కోట్ల లీటర్లు. దీనికి గాను ఈ జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, బొల్లబడిపల్లె ప్రాంతాల్లో వచ్చేసి ఏం చేస్తారు, మొత్తం 4 మండలాలుగా విభజించారు. ఒక చోట వచ్చేసి మొత్తం మైనింగ్, ఇంకో చోట వచ్చేసి ప్లాంట్, ఇంకో చోట వచ్చేసి ప్యూరిఫై చేయటం, ఇలా మొత్తం 4 తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తరాన్ని పెట్టిన 4 మండలాలు. అందులో చోట ప్లాంట్, శుద్ధీకరణ, లైక్ ఈవెన్ ఎక్కడ ఏంటని. అలా ఒక చోట మినీ రిజర్వాయర్ కడతాడు, నీళ్లని అందరిని మంచి దీన్ని పట్టుకొస్తారు. ఇక ఇక్కడి నుంచి ప్లాంట్కి వాడేస్తారు. ఇక ఎక్కడైనా కానీ తవ్వకాలు జరుగుతున్న పొల్యూషన్ కదా, ఎక్కడైనా సరే ఈ రకమైన నిక్షేపాలు బయటపడ్డప్పుడు ముందు ఆ ఊళ్ళకి ఇవ్వాలి కదా. అలా ఆ ఊళ్ళకి సంబంధించి ముందు వీళ్ళు ఏం చేసిన జియో మైసూర్ కంపెనీ వాళ్ళు ఆ ఊరిలోని స్కూళ్ళని బాగు చేశారు, స్కూల్కి అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు, ఊరికి అంబులెన్స్ సౌకర్యం కల్పించారు, రోడ్లు ఇంకా అవన్నీ వీళ్ళు వేసుకుంటారు. ఇక అసలు ఈ జొన్నగిరి ఏంట్రా ఇక్కడ ఎందుకు బయటపడి ఏంటంటే, క్రీస్తు పూర్వం అంటే సామాన్య శకం పూర్వం అశోకుని కాలం నాడు దీనిని సువర్ణగిరి అనేవాళ్ళు. ఇప్పటికి జొన్నగిరి ప్రాంతాలలో అశోకుని శిలాశాసనం కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. ఆనాడు సువర్ణగిరి, ఆ తర్వాత సోనగిరి అయింది, ఆ తర్వాత జొన్నగిరి అయింది.
ఇప్పుడు మీరు జొన్నగిరి కనుక వెళ్తే, ఇది వచ్చేసి కర్నూలు జిల్లా తొగ్గల మండలం జొన్నగిరి. ఈ జొన్నగిరి కనుక వెళ్ళినట్టు అక్కడ పెద్ద రాతి బావి పెద్దగా కనిపించింది. ఏంటంటే ఒకప్పుడు బంగారం నిక్షేపాల కోసం తవ్వింది అని చెప్పేసి అంటారు. అంటే వందల ఏళ్ల నుండి జొన్నగిరిలో బంగారం ఉంది, బట్ తవ్వకాలు జరపలేకపోయారు. ఇప్పుడు జరుపుతూ ఉన్నారు. సో ఫైనల్లీ ఏపీకి సంబంధించి ఈ కంపెనీ వాళ్ళు ట్యాక్స్ కడతారు. వచ్చిన బంగారం ఎంత అవుతుంది ప్రొడక్షన్, దానిలో వాళ్ళు మార్కెట్ చేసుకున్నది ఎంత అవుతుందో అందులో కొంత ట్యాక్స్ స్టేట్కి వస్తుంది, కొంత సెంట్రల్కి అనేది వెళ్ళిపోయింది. ఓవరాల్గా మరి ఏపీ ప్రజల బతుకులు ఎలా బాగుపడితే ఏంటన్నప్పుడు ఈ కంపెనీలు వీళ్ళు పెట్టుబడులు పెడుతుంది 200 కోట్లు, 550 మందికి ఉపాధి, సంవత్సరానికి 750 కేజీలు బంగారం ప్రొడక్షన్ చేయాలి. దీనిని నెమ్మదిగా 1000 కేజీలకు పెంచుకునేది వాళ్ళ టార్గెట్ అనమాట. సో ఇప్పుడు విషయం ఏంటి, మరి ఏపీ ప్రభుత్వానికి పన్నుల రూపాయల డబ్బు వచ్చింది. ఆ జొన్నగిరి పరివాహక ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చేటప్పటికేమో నీట్గా చక్కగా అభివృద్ధి చెందుతాయి. అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఆబ్వియస్లీ దీని ద్వారా వచ్చే డబ్బులతో గవర్నమెంట్ అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది. సో ఐఎమ్ షూర్ రానున్న రోజులలో ఏపీలో ఉమ్మడి 13 జిల్లాలు అన్నప్పుడు ఇప్పుడు 26 జిల్లాలు, వచ్చే రోజులలో 30 జిల్లాలు కూడా అవ్వచ్చు అంటారు, 32 కూడా అవ్వచ్చు అంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ల్యాండ్ మార్క్ ఖచ్చితంగా ఉండింది. ఇదిగో అనంతగిరి, క్షమించాలి, ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్ట్ విజయనగరం, వైజాగ్ వచ్చేటప్పటికి ఏషియాలో అతి పెద్ద డేటా సెంటర్ ఉండబోతుంది గూగుల్ అది. ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క అద్భుతమైన ఇండస్ట్రీ ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఐఎమ్ షూర్, నేను మరలా చెప్తున్నా, 2047 నాటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో డెవలప్డ్ స్టేట్, నెంబర్ 1 స్టేట్గా ఉండిద్ది అన్నట్టు ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక ఈ బంగారానికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ ఎంత వెలికి తీసినా కానీ బంగారం ఆ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకి కానీ ఎవరు కూడా బంగారం తక్కువకైతే అమ్మరు. బంగారానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనం కొన్ని వందల టన్నుల్లో ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు, మన దగ్గర బంగారం నిక్షేపాలు ఉన్నాయి. మనకి నీరు పోయినప్పుడు ఎక్కువ కర్ణాటకలో అనమాట, ఏపీలో వచ్చేసి జొన్నగిరి, ఇంకా మిగతా చోట్ల కూడా ఉన్నాయి అన్నారు, కానీ ఎక్కువగా కర్ణాటకలో బంగారం నిక్షేపాలు ఉంటాయి. ఈ బంగారాన్ని తవ్వి తీసిన తర్వాత అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలోనే వెళ్తుంది. చుట్టుపక్కల వాళ్ళకి కొంత ఇద్దాంలే, పంట అక్కడ పండింది కదా, అలా కాదనమాట. ఇది ఎవడైనా సరే వ్యాపారం అన్నప్పుడు వ్యాపారమే కదా. ఇక అన్ని కూడా సిస్టమేటిక్గా ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ఎంత ఉంది, డొమెస్టిక్గా ఎంత ఉంది, బులిన మార్కెట్లో ఎంత ఉంది, ఇక దానికి సంబంధించి చూసుకుంటారు. వాస్తవానికి ఈ జొన్నగిరిలో ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి, బట్ క్రాస్ చెక్ చేస్తే అక్కడ బంగారు నిక్షేపాలు తవ్వి తీయడానికి మనకు అవుతున్న ఖర్చు ఎంత, ఫైనల్గా బంగారు ప్రొడక్షన్ అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది, దీనిగాను కొంచెం మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ కాస్ట్, ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం వేసుకుంటా పోతే వీళ్ళకి అవుతున్న ఖర్చు 1 లక్ష రూపాయలు అనుకుంటే దాని వర్త్ ఎంత బంగారం వస్తుందని చూసుకుంటే 60,000 70,000 వస్తుంది. అంటే లాస్ కదా, అందుకని ఎవరు ముందుకు రాల. బట్ జియో మైసూర్ కంపెనీలు మరలా రీచెక్ చేసుకున్నారు, మరలా సర్వే చేసుకున్నారు, సిఎస్ శాటిలైట్ వీళ్ళతో మాట్లాడి మొత్తం చెక్ చేసుకుంటే భారీగా బంగారు నిక్షేపాలు అనేది తెలిసింది. అందుకని త్వరలో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ కంపెనీగా ఈ జియో మైసూర్ కంపెనీ నిలవబోతుంది. డెక్కన్ వాళ్ళు, త్రివేణి వాళ్ళు ముగ్గురు కలగలిపి కొలాబరేట్ అయిపోయి ఏపీలో జొన్నగిరి ప్రాంతంలో బంగారం తవ్వకాలు జరగబోతున్నారు. బంగారం రేట్ అయితే మాత్రం ఎక్కడ తగ్గదండి, పెరగడం తప్ప వేరేదే ఉండదు. ఒకవేళ మన దగ్గర తగ్గాల్సి వస్తే భారీగా ప్రొడక్షన్ ఇక్కడ ఉందన్నప్పుడు ఏపీ కోసం కాదు, స్టేట్కి అలా కాదు, ఓవరాల్గా ఇండియా వాడి కాబట్టి అప్పుడు ఏమన్నా ఇండియాలో తగ్గితే అప్పుడు మనకి తగ్గే అవకాశం ఉండొచ్చు. కాదు కూడా ప్రొడక్షన్ చేసేవాళ్ళు ఎవరైతే కంపెనీ వాళ్ళు మీ వరకు మేము ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం దాన్ని పెట్టుకొని ఆధార్ కార్డులు చూసి ఆ రకంగా ఇస్తారంటే అది ఏమంటారు దాన్ని అత్యాశ, అది జరగని పని. ఓవరాల్గా ఎంత రేట్ ఉందో అంత రేట్ అనేది ఉంటుంది. బట్ బంగారం మాత్రం పెరగడం తప్ప తగ్గదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి.